సీఎం రేవంత్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పార్టీ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపై చర్చించారు. మంత్రులపై ఆరోపణలు, ఎమ్మెల్యేల అసంతృప్తిపై చర్చ జరిగింది. డీలిమిటేషన్ పై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సీఎం రేవంత్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. భేటీకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పార్టీ పరిస్థితులు అలాగే నామినేటెడ్ పదవులపై చర్చించారు. మంత్రులపై ఆరోపణలు, ఎమ్మెల్యేల అసంతృప్తిపై చర్చ జరిగింది. డీలిమిటేషన్ పై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సీఎం రేవంత్ తో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పార్టీ పరిస్థితులు, నామినేటెడ్ పదవులపై చర్చించారు. ఇక మంత్రులపై ఆరోపణలు అలాగే ఎమ్మెల్యేల అసంతృప్తిపై కూడా చర్చ జరిగింది. డీలిమిటేషన్ పై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. రైట్, ఈ కీలక భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఈ భేటీలో ఎలాంటి అంశాలపై మాట్లాడారు, అలాగే మెయిన్ గా ఇప్పుడు డీలిమిటేషన్ పై పెద్ద చర్చ జరుగుతుంది. సో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఫ్యూచర్ లో డీలిమిటేషన్ కి సంబంధించి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ యొక్క భేటీలో ముఖ్యంగా ఈ యొక్క డీలిమిటేషన్ అంశంపైన చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల సౌత్ ఇండియాకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల వారి ముఖ్యమంత్రులకు కూడా రేవంత్ రెడ్డి లేఖ రాసినటువంటి నేపథ్యంలో అసలు పూర్తిగా ఈ యొక్క డీలిమిటేషన్ను హైలైట్ చేయాలి. సౌత్ ఇండియాకు ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయకూడదు అనేది కూడా ఈ యొక్క ప్రతిపాదన పెట్టినట్టు తెలుసు. అందులో భాగంగానే డీలిమిటేషన్ పైన ఇంకా ఉధృతంగా పెద్ద ఎత్తున జనాల్లోకి పోవాలనేది కూడా కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రితో భేటీలో ముఖ్యంగా ప్రధానంగా నామినేటెడ్ పోస్టుల అంశంపైన కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఈ ఊగిసలాటల మధ్య దాదాపు 2.5 సంవత్సరాలు ప్రభుత్వ టర్మ్ కూడా అయిపోయింది. ఇంకొక హాఫ్ టర్మ్ మాత్రమే ఉంది. ఈ యొక్క నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలి. కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను చాలా భర్తీ చేయకుండా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులో నామినేషన్ ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా డైరెక్టర్ల పదవులను కూడా భర్తీ చేయాలనే ప్రతిపాదన పెట్టారు. ఎందుకంటే గతంలో ఈ యొక్క నామినేటెడ్ పోస్టులో కేవలం కార్పొరేషన్ చైర్మన్లను మాత్రమే నియమించారు, కానీ డైరెక్టర్లను నియమించలేదు. ఈసారి డైరెక్టర్లను కూడా నియమించాలి. ప్రతి నియోజకవర్గం నుంచి 3 నుంచి 4కి ఈ యొక్క కార్పొరేషన్ డైరెక్టర్లు పదవులకు అవకాశం కల్పించాలనేది కూడా ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీపీసీసీ కూర్పు పైన కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్లు ఏవైతే ఉన్నారో వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలనేది కూడా కాంగ్రెస్ కంకణం కట్టుకొని ఉంది. అందులో భాగంగా సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు నేపథ్యంలో ఎవరెవరికి ఇస్తే బాగుంటుందనే అంశంపైన చర్చ జరిగింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నారు కాబట్టి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రెడ్డికి, ఎస్సీకి, ఎస్టీకి అదేవిధంగా మైనార్టీకి అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఒక ప్రతిపాదన పెట్టినట్టుంది. మొత్తానికైతే ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల పైన, డీలిమిటేషన్ పైన అదేవిధంగా ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ల పైన మొత్తానికి చర్చ జరిగినట్లు సమాచారం తెలుస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్